హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. నేను ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే జ్యూసీ అండ్ టేస్టీ మడత కాజా రెసిపీ చేయబోతున్నాను. చాలా సింపుల్ టిప్స్ తో ఈ మడత కాజా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మడత కాజా తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్లోర్ మీద పిండి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా ఫ్లోర్ మీద మనం దీన్ని చపాతీలాగా చేసుకుందాము. పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ కూడా ఈ రొట్టె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని మనము ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఈ పిండిని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము. ఇలా పిండి అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ కాజాలు ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే మనము ఈ కాజాలు వేసుకోవాలి. ఇలా ఈ కాజాలన్నీ ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కాజాలు బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ కాజాలు పైకి మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా మనం ఈ కాజాలని వేయించుకోవాలి. చూసారు కదా, కాజాలు బాగా వేగి మంచి కలర్కి వచ్చేసినాయి, బాగా క్రిస్పీగా వేగినయ్యి. ఇప్పుడు మనం ఈ కాజాలు తీసుకొని వేరే బౌల్లో వేసుకుందాము. ఇలా అన్ని కాజాలు తీసుకొని వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక కప్పు షుగర్ వేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో 3/4 కప్పు వరకు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. కప్పు షుగర్ కి 3/4 కప్పు వాటర్ పోసుకొని ఈ పాకం మనకి తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కరగబెట్టుకోవాలి. చూసారు కదా, షుగర్ మొత్తం కంప్లీట్ గా కరిగిపోయి పాకం చిక్కబడుతుంది. ఇప్పుడు దీనిలో 2 యాలకులు కూడా వేసుకొని ఈ పాకాన్ని ఇంకొక 5 నిమిషాలు మనం బాగా మరిగించుకుందాము. చూసారు కదా, పాకం బాగా లేత పాకం వచ్చేసింది, చిక్కబడిపోయింది పాకం. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ కాజాలన్నీ ఈ పాకంలో వేసుకుందాము. ఇలా కాజాలన్నీ పాకంలో వేసుకొని ఒక 1/2 గంట సేపు మనం వీటిని నానబెట్టుకోవాలి కాజాలని. చూసారు కదా, ఎంతో సింపుల్ గా మనకి మడత కాజా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.